వస్తుంది. పూర్ణి మళ్ళీ ఏమన్నారో ఏమో. అయ్యో కవిత ఏమైంది నేర్చుకుంటూ పోతున్నావు? పూరి చేతికేమైంది? ఏం కాలే అక్క, ఏం కాలే. గంటగానే కాదు, ఏం కాలేదంటే ఒకసారి చూపి. పిచ్చిదేనవా? చెయ్యంత కాలేదు, కళ్ళ పంట ఒకటే నీళ్ళు వస్తున్నాయి. ఏమైంది చెప్పు. అయ్యో అయ్యో ఏడవకరా, గంతగానం ఎందుకు ఏడుస్తున్నావు? చెప్పురా ఏమైందో. అయ్యో ఏమంటుంది మీ అత్తకు? గింతగానం కలుస్తుంది మనిషి కాదా? దాని దినాలు కానీ దాని సాగు కానీ గింతగానం కలుస్తావా? ఏం చేస్తా అక్క, నా రాతనే అట్లుంది, నా బతికే అంత. అయ్యో కోరికి ప్రాణం వెళ్ళిపోతున్నట్టుందిగా. కాదే గింత జరుగుతుంటే మీ అమ్మగారింటికి పోక ఈడేం చేస్తున్నావే? ఆడికో ఏం చక్కదనం ఉందక్క, సావు తప్ప. అది కూడా కరెక్ట్ అయితే. మరి నీ మొగుడేం చేస్తుండే? మీ అత్త ఇంతగానం చేస్తుంటే అందరు కలిసి చేసేదక్క. పోషిని పాపం పాడగాను ఇంత పాపం ఉంటా అని లోకం మీద? కనీసం దాకన్న కన్నా తీసుకుపోయేదా అని? అలాక అవన్నీ రావక్క, నాతో పని చేపించుకున్నాడు ఒక్కటే వచ్చు. గింతగానం చేసిరండి వాళ్ళ, నువ్వేమని పాడినావు? ఏం లేదక్క, నేను కూలిపోయిన పైసలతోటి మా చెల్లె కాలేజ్ ఫీజు కడదామని పోయినా. ఇంట్లోకి పైసలు ఎందుకు ఎత్తుకోపోయినావు అని ఇట్లా కాల్చిర్రు. సరే పాలెండి దాఖలు తీసుకుపోయేది, నేను తీసుకుపోతాపా. వద్దక్క వద్దు, మళ్ళా చూస్తే తిడతారు. వాళ్ళేంటి తిట్టారు? ఎంతకాలం కాదు తిడతారు, నేను తీసుకుపోతాపా హాస్పిటల్కి.